హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగా. ఈరోజు మన ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితంలో ఒక విలువైన మాటను ఒకసారి మనం నేర్చుకుంటాం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంలో ఉంటున్నామని అనుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలను. ఏంటనంటే, మన ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితము కుటుంబ పోషణ కొరక, లేకపోతే ప్రభు కొరక? ఈరోజు దేవుడి కొరకు శక్తివంతంగా మనం ఉండాలనుకుంటున్నామా, లేకపోతే ఏదో దేవుడు మనల్ని దీవిస్తే చాలు అని అనుకుంటున్నామా? ఏదో నా అవసరత, స్వస్థత, అయితే ఒక మెటీరియల్ బ్లెస్సింగ్, ఇవి ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్, వీటి కోసం అనుకుంటున్నామా, లేకపోతే దేవుడి కొరకు క్రీస్తు వలె, యేసు వలె మనం జీవించాలి అని మనం అనుకుంటున్నామా? ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఈరోజు ఈ మాట పౌలు భక్తుడు చెప్పాడండి. ఈ మాట ఎంతమంది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం? ఇది ఎంతమంది ఈ మాట మనం చెప్పడానికి సిద్ధపడుతున్నాం? క్రీస్తును పోలి జీవిస్తాం. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆయన ఎలాగున్నారు? ఆయన వేటి కొరకు ప్రార్థన చేశారు? ఆయన దేని కొరకు శ్రమ పడ్డారు? ఎలాగ ఆయన జీవించారు? యేసుక్రీస్తు ప్రభుని ఒక పర్పస్ కొలిది భూమి మీద పంపించారు. ఆ పర్పస్ ఆయన నెరవేర్చారు. అలాగే నిన్ను నన్ను కూడా ఒక పర్పస్ కొలిది పంపించారు. నిన్ను నన్ను కూడా అలాగే పంపించారు. అనుకోవచ్చు చాలామంది, యేసు ప్రభు శిలువ మరణం కోసం అంటే మరణం ఒకసారే కదండి అని అనుకోవచ్చు. యేసు ప్రభు వాక్యం ఏం సెలవేస్తుంది? నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని మోయాలి. తన సిలువ. ఈరోజు ప్రభు యొక్క సిలువ అంటే దేవుని చిత్తం ఏందో ఆ చిత్తాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సింది పోయి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాల్సింది పోయి, ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో ఈ భక్తి జీవితము దారి తొలగిపోతుంది. వారి ప్రార్థన, విశ్వాసం, ఉపవాసాలు ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు కొరకు, జీవితము బాగుండాలి, లేకపోతే అభివృద్ధి కలగాలి, వ్యాపారాలు దీవించబడాలి, దీవెన ఫైనాన్షియల్గా అన్ని వైపులుగా. నో, నాట్ లైక్ దట్. ఈరోజు పవర్ఫుల్ బిలీవర్గా మనం ఉండాలనుకుంటే, క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో ఆ క్రీస్తుని పోలి మనం నడుచుకున్నట్లయితే మనము మన జీవితాలు సరైన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నాం. ప్రభువు రాకట్లు మనం అందరూ ఎత్తబడుతున్నాడు. ఇది చాలా ఇరుకు మార్గం అండి. అది సంకుచితంగా ఉంటుందని కూడా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు వలె ఈరోజు మన జీవితాన్ని మనం కట్టుకుంటే దేవుడు మన పట్ల ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడంటే ఖచ్చితంగా ఈ లోకం మనల్ని వ్యతిరేకిస్తుంది, ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది అని అంటే దాని అర్థము దేవుడు సంతోషిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మీరు కూడా మీ జీవితంలో క్రీస్తు వలె జీవించడానికి, పౌలును పోలు మనం జీవించడానికి మనం అందరూ ప్రయాసపడదాం. అటు రీతిగా మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.